నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిల వెల్లడి. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉంటూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ విజయదుర్గమ్మకు సారా చీర సమర్పణ. ఆలయంలో శ్రీ అన్నమాచార్య సేవా ట్రస్ట్ మహిళా ప్రతినిధుల ప్రత్యేక పూజలు. కూటమి ప్రభుత్వ చర్యలతో సీమతో పాటు జిల్లా ఎడారిగా మారే పరిస్థితులు. వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి ఆందోళన. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 ఏళ్లుగా అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం 37వ డివిజన్ సాయిపేట ఆటో స్టాండ్ నుంచి కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి విజయాల మీద ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కూటమి ప్రభుత్వ పాలనా తీరును వివరిస్తూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వ పాలనా విజయాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక ప్రజలతో ముచ్చటిస్తూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుని ప్రజా సంక్షేమం ఇంకా కడప అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉందన్న భరోసాను కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తూ చేనేత వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని వారు పేర్కొన్నారు. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామబాణంతో వెలిసిన శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి శ్రావణ మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్, ఆలయ పాలక మండలి చైర్మన్ వెంకటస్వామిలు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వాముల నేతృత్వంలో స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ, అభిషేకం, సుప్రభాతం, ఆకుపూజ తదితర విశేష పూజలను నిర్వహించనున్నారు. కర్ణాటక నుంచి తెప్పిస్తున్న వివిధ రకాల పుష్పాలతో, గజమాలలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అసిస్టెంట్ కమిషనర్, చైర్మన్, అర్చకులు, పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు.
స్వామివారి దర్శనార్థం తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామివారి ఉచిత దర్శనం, స్పెషల్ దర్శనం 50 రూపాయలు, శీఘ్ర దర్శనం 100 రూపాయలు, ఇలా 3 రకాలుగా దర్శనాలు కల్పించనున్నామన్నారు. తీర్థ ప్రసాదాలు, క్యూ లైన్లు, భక్తులకు మంచినీటి సౌకర్యం, పాపాగ్ని నదిలో స్నానఘట్టాలు, స్త్రీలకు వస్త్రాలు మార్చుకునేందుకు ఏర్పాట్లు, చిన్న పిల్లలకు ఉచితంగా పాలు, లడ్డు ప్రసాదం కౌంటర్లు, మెడికల్ క్యాంప్, దేవస్థానానికి సంబంధించిన సూచిక బోర్డులు తదితరులు ఏర్పాటు చేశామన్నారు. శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం, గండి క్షేత్రం, వైఎస్ఆర్ కడప జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ నెల 13వ తేదీ నుంచి స్వామివారి శ్రావణమాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఓం శ్రీ వీరాంజనేయ నమః. శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్, గండి క్షేత్రం, మారెళ్ళమడక గ్రామం, చక్రాయపేట మండలం, కడప జిల్లా. ఈ దేవస్థానంలో 13/8/2026 నుండి 11/9/2026 వరకు శ్రావణమాస ఉత్సవాలు అతి వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని విజయవంతం చేయడానికి మేమందరం, మా దేవస్థాన సిబ్బంది, మా ధర్మకర్తల మండలి, మా అర్చక వైదిక సభ్యులు మేమందరం కలిసి సమాయత్తమై ఉన్నాము. ఈ సందర్భంగా మీకు అందరికీ నా నమస్సుమాంజలి తెలియజేస్తూ, మనకు ఈసారి 13/8/26 నుండి 11/9/26 వరకు శ్రావణమాసం ఉత్సవాలు అతి వైభవంగా మనం ఈ దేవస్థానంలో నిర్వహిస్తున్నాం. మొదటి శనివారం 15/8/2026, రెండవ శనివారం 22వ తారీఖు, మూడవ శనివారం 29వ తారీఖు, నాలుగవ శనివారం 5/9/2026, చివరగా 5వ తారీఖున మేము ఆస్థానం నిర్వహిస్తూ ఈ శ్రావణమాస ఉత్సవాల్ని ముగించే కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాము. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ద్వారా ముఖ్యంగా భక్తులకు 3 రకాల దర్శనాలు కల్పిస్తున్నాం. ఉచిత దర్శనం, తర్వాత 50 రూపాయల దర్శనము మరియు 100 రూపాయల దర్శనం, 3 రకాల దర్శనాలు మేము ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ క్యూ లైన్లు అయితేనేమి, తర్వాత చలువ పందిళ్ళు, తర్వాత ఈ క్యూ లైన్లలో వాళ్లకు మన దర్శించేటటువంటి భక్తులకు మంచినీటి సౌకర్యము, తర్వాత ఉచిత ప్రసాదము మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తర్వాత నిరంతరాయంగా ఈ దేవస్థానాన్ని సందర్శించే భక్తులకు మేము అన్నదానం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తర్వాత దాతల సహకారంతో చంటి పిల్లలకు పాల సౌకర్యము, చిన్నపిల్లలకు ఉచితంగా పాల సప్లై కొంతమంది చేస్తూ ఉన్నారు. తర్వాత నిరంతరాయంగా మేము దర్శించే భక్తులకు లడ్డు ప్రసాదం మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తర్వాత ఉచిత ప్రసాదం అయితేనేమి, మరి మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మేము మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. పోలీసు వారి సహకారంతో శాంతి భద్రతల నిమిత్తమై మన భక్తుల సంరక్షణార్థం, వారి యొక్క ఆస్తుల సంరక్షణార్థము మొత్తం 24 గంటలు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తర్వాత ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ శ్రావణమాసం అంతా చాలామంది మమ్మల్ని సంప్రదించారు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉచితంగా చేస్తామని. అటువంటి వారికందరికీ ప్రతి ఒక్కరికి మేము అవకాశం ఇచ్చాము. మన మహాభారత ఘట్టాలు, తర్వాత కోలాటాలు, తర్వాత మన ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి భజన కార్యక్రమాలు నిర్వహించడానికి చాలామంది ముందుకొచ్చారు. వారికి అందరికీ మేము అవకాశం ఇస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరి సహకారంతో మేము ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేసుకున్నాం. తర్వాత ఎలక్ట్రికల్ డెకరేషన్ కూడా మా యొక్క ఈ ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం మేము ఏర్పాటు చేసి ఉన్నాము. తర్వాత ఉచిత అన్నదానం ఏర్పాటు చేసి ఉన్నాము ఎన్నో. కాబట్టి ప్రతి భక్తుడు మా గండి వీరాంజనేయ స్వామిని దర్శించి వారి యొక్క కృపాపాత్రలు కావాల్సిందిగా మేము మీ యొక్క పత్రికాముఖంగా మీడియా పరంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జనావాసాల మధ్య విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చర్యలను సత్వరమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇర్ఫాన్ బాషా మండిపడ్డారు. ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం ఆపాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జి ఇర్ఫాన్ బాషా ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. నివాసాల మధ్య సబ్స్టేషన్ నిర్మిస్తే ప్రమాదాలు జరుగుతాయని మహిళలు వ్యతిరేకిస్తూ సబ్స్టేషన్ ఆపాలంటూ నినాదాలు చేశారు. ఈ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్థలం కొన్ని దశాబ్దాలుగా వివాదాస్పదంలో ఉందని, అయినప్పటికీ అధికార బలంతో ఈ ప్రాంతంలో సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారన్నారు. నూతన సబ్స్టేషన్ ప్రాంతానికి సరైన దారి కూడా లేదని, సబ్స్టేషన్ నిర్మిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఆ స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రమాదవశాత్తు అక్కడ ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఈ సబ్స్టేషన్ నిర్మాణ పనులను నిలిపివేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక్కడ ఈ స్థలం దశాబ్దాల పాటుగా వివాదాస్పదంగా ఉంది. అయినా ఈరోజు కేవలం అధికార బలంతో ఈరోజు ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు, ఆదేశాలు ఇచ్చినారు. ఈ సందర్భంగా మేము పబ్లిక్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక్కడ సబ్స్టేషన్ నిర్మిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఎలా అంటే ఇక్కడ చుట్టూరా ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఇళ్ల మధ్యలో సబ్స్టేషన్ నిర్మాణం అనేది ఎక్కడ మనం చూడలేదు. గతంలో ఉండింటే ఆ కాలక్రమేణా ఇళ్ళు పడింటాయి. కానీ ఈ రోజు నూతనంగా ఒక సబ్స్టేషన్ నిర్మించేటప్పుడు అది ఊరు బయట ఉండాలా, జనజీవన సమంతి లేని చోట చేయాలి. కానీ ఇలాగా ఇళ్ల మధ్యలో చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే గతంలో మనం చూసుకున్నట్లయితే 2004లో కూడా మొట్టమొదటిసారిగా అమృతానందమయ్యి అని చెప్పి ఆ ట్రస్టుకు ఈ స్థలాన్ని కేటాయించాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇది కరెక్ట్ లేదని చెప్పి ఆ రోజు వాయిదా పడింది. అంతకంటే ముందు అసలు ఈ స్థలమే ఇచ్చింది ఎవరికి? ఇక్కడ పేదవాళ్లకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ చేశారు. అవన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. తర్వాత 2004లో ఒక ట్రస్టుకు అమృతానందమయ్య ట్రస్ట్కి ఇవ్వాలని చెప్పి ప్రయత్నించారు, అది విఫలమైంది. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత బీసీ హాస్టల్ నిర్మించాలనుకున్నారు, అది కూడా విఫలమైంది. తర్వాత కూరగాయల మార్కెట్ పేరుతో కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టారు, కానీ అది కూడా ఆగిపోయింది. తర్వాత సబ్స్టేషన్ అని చెప్పి ఇంతవరకు 4-5 సార్లు ప్రయత్నించారు, ఈ సబ్స్టేషన్ నిర్మాణం కూడా ఆగిపోయింది గతంలో. అలాగే పోయిన సంవత్సరం కూడా మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అలాగే నేను నిరసన తెలియజేసి ఇక్కడ ప్రజా వ్యతిరేక పనులు చేయొద్దని చెప్పి ప్రజల పక్షాన నిలబడి ఆ రోజు మేము ప్రజల తరఫున మేము గొంతెప్పినాం. ఆ సందర్భంగా పనులు ఆగిపోయినాయి. కానీ ఈరోజు మళ్ళీ ఈ పని చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా మేము సవినయంగా కోరుకుంటా ఉన్నాం, మీరు ఈ స్థలాన్ని మీరు వేరే విధంగా వాడుకోవచ్చు, కానీ సబ్స్టేషన్ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు ప్రాణాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, వైర్ తీగ తగిలి 20 ఏళ్ల కుర్రాడు చనిపోయినాడు. ఇక్కడ సబ్స్టేషన్ నిర్మిస్తే కూడా ఈ పవర్ లైన్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి, ఏ లైన్లో వెళ్తాయి, ఏ వీధుల్లో నుంచి పోతాయి కూడా సమాధానం ఇవ్వాలా. అధికారులందరూ ఇక్కడికి వచ్చి నాయకులు కూడా ఇక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అదింతా లేకుండా వాళ్ళకు సంజాయిషి చెప్పి వాళ్ళ వివరణ ఇచ్చి ఇక్కడ ఏదైనా పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే దీనికి ఫైర్ క్లియరెన్స్ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే దీనికి మున్సిపాలిటీ క్లియరెన్స్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ లేకుంటే ప్రజల ప్రాణాలకు ముప్పు. గతంలో మనం చూసాం 2016లో ఇక్కడ పక్కనే డిపో ఉంది, టింబర్ డిపో, స్టార్ టింబర్ డిపో, అది తగలబడి జిల్లాలో ఉండబడిన అన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. ఇక్కడ 2 రోజులు పట్టింది ఆపడానికి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ దారులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి మీరు ఇది చేస్తారంటే ఇది ఎంతవరకు సమంజసమో సమాధానం ఇవ్వండి. ఇక్కడ ఫైర్ ఇంజన్ రాలేదు, ఒక చిన్న కాంప్లెక్స్ కట్టాలన్నా, ఇక్కడ చిన్న కాంప్లెక్స్ కట్టాలన్నా కూడా ఫైర్ ఇంజన్ వెళ్ళే వెసులుబాటు ఉండాలి, సెట్ బ్యాక్స్ ఉండాలంటారే. ఇక్కడ ప్రమాదవశాత్తు జరగరాని ఎవరన్నా జరిగితే ఇక్కడ బాధ్యులు ఎవరు, బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే గారికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ పని తక్షణమే ఆపి ప్రజా ప్రయోజనాల కోసం అలాగే ప్రజల ప్రాణాలు ముప్పు కాకుండా మీరు ఏ పనైనా చేసుకోండి, కానీ ఈ విద్యుత్ స్టేషన్ అయితే నిర్మాణం ఆపి ప్రజా వ్యతిరేక పనులు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము సవినయంగా కోరుకుంటా ఉన్నాము. కూటమి ప్రభుత్వ చర్యలతో రాయలసీమతో పాటు జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లా ఏడారిగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయని వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగువ రాష్ట్రాల్లో ఆలస్యంగా వర్షాలు కురిసినప్పటికీ ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 879 అడుగుల నీరు నిల్వ ఉందన్నారు. గతంలో 875 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు కేసీ కెనాల్ తెలుగుగంగకు నీళ్లు వదలడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం పవర్ జనరేషన్ పేరుతో ఇరుపక్కల రోజుకు 60,000 క్యూసెక్లు తోడేస్తున్నారని, మరోవైపు యథేచ్ఛగా తెలంగాణ ఎత్తిపోతల పథకాల కారణంగా సీమకు నీరు అందకుండా పోయే ప్రమాదం ఉందన్నారు.
ఆరుతడి పంటలైన జొన్న, మినుము, మొక్కజొన్న తదితర పంటలు వర్షం పడితే రైతులు చేసుకుంటారని, లేని పక్షంలో కుందు పరివాహక ప్రాంతాలలో తాగునీటి స్కీంలు, పశువులకు తాగునీటి కోసమైన కుందు నదికి నిప్పులవాగు ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు. దివంగత వైఎస్ఆర్ సీఎం అయ్యాక తుంగభద్ర నీటిని హెచ్ఎన్ఎస్కు మళ్లించి శ్రీశైలంను 10 టీఎంసీల కేసీ కెనాల్కు కేటాయించారన్నారు. నీటి విడుదల చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రాల్లో కొద్దిగా ఆలస్యమైనప్పటికీ వర్షాలు బాగా కురవడంతో ఈరోజు ఆలమట్టి అయితేనేమి, నారాయణపూర్ అయితేనేమి, జూరాలతో పాటు మరి శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి కూడా దాదాపు 878 అడుగులు నీటి మట్టానికి 101 టీఎంసీ నీరు చేరుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే మరి శ్రీశైలం ప్రాజెక్టు నీళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు పవర్ జనరేషన్ పేరుతో దాదాపు 60,000 క్యూసెక్కుల నీటిని ప్రతిరోజు మరి 2 రాష్ట్రాలు ఉపయోగించే విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించింది మరి అధికారులు మొన్న ఐఆర్డీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పడం ఏంటంటే వాళ్ళ సమాధానం, ఖరీఫ్లో ఎటు వర్షాలు అనుకున్నంత పరిస్థితి లేదు, డాంగంగా పూర్తిగా సామర్థ్యం నిండలేదు, ఇప్పట్లో నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మరి వర్షాలు అనుగ్రహించి పైన మళ్ళీ నీళ్ళు వస్తే రబీ సీజన్కు మరి ఆరుదల పంటగా ఇంకోటి అనేది తెలియజేస్తాం. అంతవరకు రైతులు వేచి చూడండి, ఎవరుగా మొండిగా కానీ అడ్డదొడులుగా పంటలు సాగు చేయొద్దని చెప్పి మరి మరి ఆ ఇన్ఛార్జి మంత్రి గారు అయితేనేమి, కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే 2004 సీఎం రాజశేఖర్ సార్ అయిన తర్వాత అంతకుముందు 130 సంవత్సరాల చరిత్ర కేసీ కెనాల్ సంబంధించి ఎప్పుడో తుంగభద్ర నుంచి 10 టీఎంసీలు అలిగేషన్ వాటర్ ఉండేది ఆ రోజుల్లో. రాజశేఖర్ సార్ సీఎం అయిన తర్వాత 2005లో తుంగభద్రకు సంబంధించి 10 టీఎంసీలు హెచ్ఎన్ఎస్ శాఖను మళ్లించి శ్రీశైలంలో నీళ్లు వాడుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి గతంలో 876 మరి అడుగులు నీళ్ళు వచ్చినప్పటికీ నీళ్ళు వదలడం జరుగుతుంది. ఈ సంవత్సరం 878 అడుగులు నీళ్ళు వచ్చినా కూడా ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి నీటిలో భాగంగా గతంలో మనం చూసాం, రబీ అంటారు. రబీ లోపల తెలంగాణ ఎత్తిపోత పథకాలకు సంబంధించి కానీ నెట్టెంపాడు, దిండి, కల్వకుర్తితో పాటు ఈ పవర్ జనరేషన్తో ఆ ఉండే ప్లాట్ కూడా 854 అడుగుల లోపల పోతే ఇంకా రాయలసీమతో పాటు ముఖ్యంగా కడప జిల్లా కూడా ఎలాడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గతంలో ఆ విధంగా మనం చూసాం. కానీ ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే ఎటు మరి గోరకొల్లో వెలుగూడెం నీటి నింపాలంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసీ కెనాల్ మరి కాలువతో పాటు ఈ కుందూరు నదికి నీళ్లు వదిలితే అనేకమైన తాగునీటి సమస్య ఇప్పుడే స్టార్ట్ అయింది. అనేకమైన ఈ పంపింగ్ స్కీములు తాగునీటికి సంబంధించినవన్నీ కూడా మరి కుందూరు నది పరివార ప్రాంతంలో ఉన్నాయి. పశువులకు కూడా చాలా ఇబ్బందిగా కలగక ముందే కనీసం ఒక 3 వారాల పాటు కుందూరు నదికి నీటి విడుదల చేయాలి. దీంతో పాటు అధికారులు తొందరగా ఒక పరిజ్ఞానం, సాంకేతికమైన అధికారులతో ఆలోచన జరిపి కొంతమంది రైతు నాయకులతో కూడా సలహాలు తీసుకొని ఏదైతే నీటి మట్టం ఇప్పుడు ఉన్నాయో కేసీ కెనాల్ సంబంధించిన శ్రీశైలంలో 10 టీఎంసీ నీళ్ళు కూడా మరి అలిగేషన్ వాటర్ తీసుకురావాలి, ఇవ్వాలని చెప్పి మేము చెప్తున్నాం. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ విజయదుర్గమ్మకు సారె చీర సమర్పించామని శ్రీ అన్నమాచార్య సేవా ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ రమాదేవి తెలిపారు. ఆషాఢ మాసం చివరి రోజును పురస్కరించుకొని శ్రీ విజయదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి వడిబియ్యం, చీర, సారెను సమర్పించారు. అంతకుముందు వారికి అర్చకులు అమ్మవారిని దర్శింపజేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ తమ గురువు తాళ్లపాక స్వామీజీ అమ్మవారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
ఇప్పటికే శ్రీ అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరపున విశేష పూజోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నామని, ఇందులో భాగంగా నేడు దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ అందుకు దుర్గమ్మ ఆశీస్సులు తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ అన్నమాచార్య సేవా ట్రస్ట్ మహిళా ప్రతినిధులు, సభ్యులు ఇంకా పలువురు భక్తులు పాల్గొన్నారు. అమ్మా నిలబడకూడదు. ఆడే చూడు పక్క దొరుకు యూత్ తొలగరమ్మను. రామ్మా తీసుకోమ్మా ఇచ్చేది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు విజయదుర్గ దేవాలయంలో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరఫున అన్నమయ్య సేవకులు మహిళామణులు అందరూ కలిసి అమ్మవారికి చీర, సార, వడిబియ్యము తీసుకొచ్చాము. మాకు అమ్మవారు అందరికీ సుఖ సంతోషాలు, వానలు అన్నీ కురిసి పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ మేము తీసుకుంటున్నాము. మాకు సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి మా ధన్యవాదాలు. అలాగే ఈరోజు వచ్చిన ఈ 400 మంది అన్నమయ్య సేవకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వారికి పండు, తాంబూలం అన్నీ ఇస్తున్నాము. ఇది మా భాగ్యంగా భావిస్తున్నాము. మా గురువుగారు తాళ్లపాక స్వామికి మా నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఇంతటి మంచి భాగ్యాన్ని అందజేసిన వారికి మా ధన్యవాదాలు, పాదాభివందనం. నమో వెంకటేశాయ. ఆషాఢ మాసంలో ఆఖరి రోజు సందర్భంగా అమ్మవారికి చీర, సారే ఇవ్వటం మన ఆనవాయితీ. అది మా శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరఫున తీసుకొచ్చాం. మేమందరం కూడా కోఆర్డినేటరు రమాదేవి మాకు ఇంతటి భాగ్యాన్ని, ఇలాంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పినందుకు ఈమె రాజమ్మ గారు, మాకు అన్ని విధాలా నిలబడి సపోర్ట్ చేసిన వారు శ్రీ సోమకళానాథరెడ్డి గారు. వీరందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి వెల్లడి. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉంటూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ విజయదుర్గమ్మకు సార, చీర సమర్పణ. ఆలయంలో శ్రీ అన్నమాచార్య సేవా ట్రస్ట్ మహిళా ప్రతినిధుల ప్రత్యేక పూజలు. కూటమి ప్రభుత్వ చర్యలతో సీమతో పాటు జిల్లా ఎడారిగా మారే పరిస్థితులు. వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి ఆందోళన. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.